నిన్న యూఏపీఏ విచారణ కేసులో సుప్రీంకోర్టు యొక్క జస్టిస్ అరవింద్ కుమార్ మరియు జస్టిస్ ఎన్వి అంజారియా ఇచ్చినటువంటి తీర్పు అనగా ఆ యొక్క బెయిల్ పిటిషన్ ఫైల్ చేసినటువంటి వాళ్ళలో షర్జిల్ ఇమాం మరియు ఉమర్ ఖాలిద్లకు తప్ప మిగిలిన ఐదుగురికి బెయిల్ ఇచ్చి ఈ ఇద్దరికి ఇవ్వకుండా చేయడము మరియు టోటల్గా నిన్న ఇచ్చినటువంటి తీర్పు పట్ల దేశంలో చాలా మంది తమ తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. ఆ చిట్ట చివరికి హిందూ పేపర్ ఎడిటోరియల్లో కూడా ఇవాళ అది రాయడం జరిగింది. ఆ యొక్క రాసినటువంటి విధానం హైరార్కీ ఆఫ్ రోల్స్ గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది అని ఈ యొక్క హిందూ పేపర్ కూడా తెలియజేస్తున్నది. అట్లాగే లీగల్ ల్యూమినరీస్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ఈ యొక్క తీర్పు ఇదేమీ రకమైనటువంటి తీర్పు అంటూ చెప్తున్నారు. అండ్ బాహటంగానే తమ యొక్క నిరసనలను కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ చెప్పవలసినటువంటి అంశం ఏముంటుంది అంటే, ఈ ఉప చట్టంలో 2019లో చేసినటువంటి సవరణ అంశాన్ని అయితే పక్కన పెట్టినా కూడా బెయిల్ కండిషన్స్ పట్ల తీవ్రమైనటువంటి సంక్లిష్టమైనటువంటి ఒక ప్రాసెస్ను ఇక్కడ సుప్రీంకోర్టు తయారు చేసిందని ఖచ్చితంగానే చెప్పవలసి వస్తున్నది. ఏ ఉద్దేశంతో అయితే 1967లో యూఏపీఏ కేసును, ఈ యొక్క యాక్ట్ను పార్లమెంటులో కాంగ్రెస్ ప్రభుత్వం పాస్ చేసి పెట్టిందో, తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము దీని యొక్క కోరలు మరింత తీవ్రమైనటువంటి పద్ధతిలో దీన్ని ఎంచి వందలాది మందిని, వేలాది మందిని దీంట్లో జైల్లో వేస్తున్నారు. వాళ్లకు విచారణ లేకుండా చేస్తున్నారు. నార్మల్గానైతే బెయిల్ ఫస్ట్ అండ్ జైల్ నెక్స్ట్ అంటారు, కానీ ఊపా కేసులో జైల్ ఫస్ట్ బెయిల్ నెక్స్ట్ అంటున్నారు. అందులో కూడా ఇక్కడ చెప్పవలసిన అంశం, హైరార్కీలో ఎవరెవరు ఏ ప్రధానమైనటువంటి పాత్ర పోషించారో అనబడేటువంటిది ఛార్జ్ షీట్ లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ A1 షర్జిల్ ఇమాం ఉన్నారు, అట్లాగే A7 ఉమర్ ఖాలిద్ ఉన్నారు. మరి ఈ యొక్క హైరార్కీ ఆఫ్ రోల్స్ కనుక సుప్రీంకోర్టు ఈ యొక్క బెంచ్ విచారించినట్లయితే A7 ను ఎందుకు ఆపినట్టు, A1 ను కూడా ఎందుకు ఆపినట్టు, మిగిలినటువంటి వాళ్ళని ఎందుకు, అంటే ఇదొక ఫ్రేమ్ చేసుకున్నారు. వీళ్ళ మీద మట్టుకి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళను బెయిల్ ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నట్టుగా ఇక్కడ అర్థమవుతున్నది. ఎందుకనంటే వచ్చే సంవత్సరం వరకు కూడా బెయిల్ పిటిషన్ వేయొద్దు అనడానికి వీళ్ళెవరు? ఒక మాట. ఇదే సుప్రీంకోర్టు హైకోర్టులకు మరియు మిగిలినటువంటి రాష్ట్రాల యొక్క కోర్టులకు అన్నిటికీ కూడా బెయిల్ పిటిషన్ ఫైల్ చేసిన 2 నెలల లోపు వాటిని డిస్పోజ్ చేయాలి అని ఇచ్చినటువంటి ఆ తీర్పునే ఈ సుప్రీంకోర్టు నిన్న ఇచ్చినటువంటి బెంచ్ తిరగదోడింది. సంవత్సరం కాలం వరకు దీని మీద బ్యాన్ విధించడం, అంటే బెయిల్ను మళ్ళీ ఎంటర్టైన్ చేయము, ఫైల్ చేయవద్దు అని చెప్పడం, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, స్ఫూర్తికి కూడా వ్యతిరేకమే.